నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి అనుకోవచ్చు. ఈటెల రాజేందర్ పైన వాళ్ళ కులాన్ని అడుగుతూ నువ్వు రెడ్డివా అసలు ముదిరాజువా అంటూ కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ముదిరాజు సంఘం వాళ్ళైతే ఈటెల రాజేందర్కు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, అంటే ఈటెల ముదిరాజు అని చెప్పేసి పెట్టిరా లేదంటే రెడ్డి అని చెప్పేసి పెట్టిరా ఇవాళ మీరు మద్దతుగా ఆయనకు? అన్న, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల నాయకుడు, బహుజన నాయకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ ఇంటికి వస్తారంటే అది ఈటెల రాజేందర్ గారు ఇంటికి వస్తారు. మరి అలాంటి ఈటెల రాజేందర్ గారిని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న, ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. మరి ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మరొక బలమైన బీసీ నాయకుడిని ఈరోజు నువ్వు ముదిరాజువా, నువ్వు రెడ్డివా అని నువ్వు ప్రశ్నించింది ఈటెల రాజేందర్ గారిని కాదు, అవమానించింది ఈటెల రాజేందర్ గారిని కాదు, ఈటెల రాజేందర్ గారి యొక్క తల్లిదండ్రులను అవమానించాడు మహేష్ కుమార్ గౌడ్ అన్న. ఎందుకంటే ఈరోజు ఈటెల రాజేందర్ గారి యొక్క తల్లి ముదిరాజ్, ఆయన తండ్రి ముదిరాజ్. ఏ విధంగా నువ్వు రెడ్డి అన్నావన్నా? నువ్వు ఏ విధంగా రెడ్డి అన్నావు? నువ్వు ఒక బీసీ నాయకుడివి, నీకు తెలుసు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు ఇంత పెద్ద నాయకుడిగా ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడితేనే ఇంత పెద్ద నాయకుడిగా అవుతారు. అలాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు బీసీ ముదిరాజువా, నువ్వు రెడ్డివా అని సంబోధించడం నిజంగా మహేష్ కుమార్ గౌడ్ అన్న నీ నోట్లోకి వెళ్ళి అలాంటి పదాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు మేమందరం ముదిరాజులందరం కూడా మేము సంతోషపడ్డాం. అరే ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ నువ్వు ఈరోజు మా ముదిరాజులకు సంబంధించిన నాయకుడిని పట్టుకొని ఈరోజు నువ్వు ముదిరాజువా, రెడ్డివా అని ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే నువ్వు ఏదైతే మాట్లాడినావో ఆ మాటలను వెనుక తీసుకోవాలని సందర్భంగా నేను మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి మీ కాలేజీ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఆయన పిల్లలకు రెడ్డి అని పెట్టుకుంటూ, ఆయన భార్య రెడ్డి, వాళ్ళందరికీ రెడ్డి పెట్టుకొని కేవలం బీసీల కోసం, అంటే బీసీల ఓట్ల కోసం కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కోసం బీసీలను వాడుకుంటున్నారు. కానీ ఆయనకు బీసీల మీద ఎట్లాంటి ప్రేమ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రాజేంద్రన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముదిరాలందరూ ఎవరు? మత్స్యకారులు. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు ₹1 కూడా రాని పరిస్థితి. మరి ఎప్పుడైతే ఈటెల రాజేందర్ నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన, మత్స్యకారుల కోసం 1000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన నాయకుడు ఈటెల రాజేందర్ గారు. ఆ రోజు 2 ఎకరాలకు ఒక వ్యక్తికి సభ్యత్వం ఉండేది. జీవో నెంబర్ తీసుకొచ్చి అందరికీ సభ్యత్వం రావాలి చెరువులలో అని చెప్పి జీవో నెంబర్ 6 తీసుకొచ్చిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మత్స్యకారుల కోసం లగేజ్ ఆటోలు, బొలేరో ఆటోలు, టీవీఎస్ ఎక్సెల్ ఇచ్చింది ఈటెల రాజేందర్ గారు. మరి ముదిరాజులకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఈటెల రాజేందర్ గారు కదా. మరి ముదిరాజుల పక్షాన ఆలోచించినట్ట మీరే మీరు ఆలోచన చేయాలి దీనిపట్ల. కానీ ఆయన పిల్లలకి ఎందుకు మరి ముదిరాజు అని పెట్టుకోకుండా రెడ్డి అని పెట్టుకున్నా అని చెప్పేసి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అనేక పార్టీలకు మన సమాజంలో కావచ్చు, ఇప్పుడు జనరేషన్ అనేది మారుతూ ఉంది. ప్రేమ వివాహాలు అనేది సహజం, ప్రేమ వివాహాలు కావాలి కూడా. ఎందుకంటే కులాలు అనేది అంతరించిపోవాలి, ప్రజల మధ్య వ్యత్యాసాలు అనేది ఉండదు. ఆ ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కదా, ఈ కులాలు అనేది అంతరించిపోతాయి. మరి ఆయన రెడ్డి పెట్టుకున్నాడా లేకపోతే ముదిరాజని పెట్టుకున్నాడా, ఆయనైతే అది వాళ్ళ ఇద్దరి అభిప్రాయం, వాళ్ళ ఒక భార్య అభిప్రాయం, ఆయన ఒక అభిప్రాయం. కాబట్టి అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. ఆ పర్సనల్ వ్యవహారాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఏం చెప్పదలుచుకోరు? ఇటు బీజేపీ కూడా ఇక్కడ కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు, ఎట్లా చూస్తారు మరి? నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే జగ్గారెడ్డి గారు మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో, అంటే ఈ జగ్గారెడ్డి గారు మొట్టమొదటిగా రాజేంద్రను విమర్శించడం జరిగింది. మరి జగ్గారెడ్డి విమర్శించిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు వచ్చి రాజేంద్రను విమర్శిస్తుండు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న ఎంపీలు విమర్శిస్తారు రాజేంద్రను, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆఖరికి వస్తే ఈరోజు మా ముదిరాజ్ నాయకులతో కూడా, ముదిరాజ్ ఎమ్మెల్యే నాయకులతో కూడా ఈరోజు ఈటెల రాజేందర్ విమర్శించే విధంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బీజేపీ పార్టీలో ఒక బలమైన నాయకుడు ఈటెల రాజేందర్ గారు. మరి ఈరోజు బీజేపీ పార్టీని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మరి మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీలో ఎంపీలు ఉన్నారు. ఈరోజు ఒక బలమైన బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏకకంఠంతో ఈరోజు దాడి చేస్తుంటే ఎక్కడ వేరు బీజేపీ ఎంపీలు, ఎక్కడ వేరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎక్కడ వేరు బీజేపీ కార్యకర్తలు? ఎందుకు ఈరోజు రాజేంద్ర మీద ఇంత దాడి జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేరు అనేది ఈరోజు బీజేపీ పార్టీని కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మీరు ఎక్కడ వేరు? ఎందుకు ఈటెల రాజేందర్ మీద ఇంత దాడి జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పి ఈరోజు కిషన్ రెడ్డి గారిని కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది.
కాబట్టి వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వెంటనే రాజేంద్ర అన్న మీద జరుగుతున్న దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈటెల రాజేందర్ మీద ఈ దాడి ఇట్లాగే కొనసాగితే ముదిరాజుల కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ఈటెల రాజేందర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని వదిలేసినట్టు కనిపిస్తూ ఉంది. కానీ ముదిరాజులు వదిలేసే ప్రసక్తి ఉందని చెప్పేసి అనుకుంటారా? అన్న, మనది కాలోజీ టీవీ. మీకు గతంలో తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు, అప్పుడున్న ఒక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ బిడ్డను ముదిరాజ్ జాతిని విమర్శిస్తే రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం చేసినాం. రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం చేసి ఆ రోజు అదే నాయకుడు ఇదే ప్రెస్ క్లబ్లోకి వచ్చి ముదిరాజ్ జాతి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పే విధంగా చేసిన జాతి ముదిరాజ్ జాతి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మా చర్చలు ఉంటాయన్న. ముదిరాజ్ జాతి సమాజంలో ఉన్న మేధావులతో చర్చిస్తాం, విద్యార్థులతో చర్చిస్తాం, యూనివర్సిటీ నాయకులతో చర్చిస్తాం, అదేవిధంగా యువతతో చర్చిస్తాం. ఖచ్చితంగా మేమందరం చర్చించి ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ అన్న మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే వెనుకకి తీసుకోకపోతే తదుపరి మా కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ అనేది 2-3 రోజుల్లోనే మేము ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, బీజేపీ నాయకులకు ఏం చెప్పదలుచుకోరు ఫైనల్గా? నేను బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నా, ఈరోజు రాజేందర్ అన్న ఒక బలమైన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బలమైన నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో అలుపేరగకుండా పోరాటం చేసిన బలమైన నాయకుడు. అరే, అంత పెద్ద నాయకుడిని మీ పార్టీలోకి తీసుకొచ్చుకొని ఆయనను వాడుకోవాలి. ఆయన వాడుకొని మీ యొక్క పార్టీ అధికారంలోకి ఏ విధంగా రావాలనేది మీరు ఆలోచన చేయాలి. అంతే తప్ప ఆయన ఎదిగితే ఇంకో నాయకుడు తగ్గిపోతాడని ఆలోచన చేసి ఆయనను తొక్కడం స్టార్ట్ చేస్తే మీ పార్టీ అనేది మొత్తం అధపాతాలకు పోతుంది తప్ప మీరు ఎప్పుడు కూడా అధికారాన్ని మీరు ఫామ్ చేయలేరు, గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. కాబట్టి వెంటనే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మీరు మాట్లాడుకోండి. మీరు రాజేందర్ అన్నం కాపాడుకుంటేనే మీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది. రాజేందర్ అన్నం కాపాడుకోకపోతే మీ పార్టీ అనేది ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ముదిరాజు కులం. మరి ఆ ముదిరాజు కులానికి సంబంధించిన బలమైన నాయకుడిని మీ పార్టీ నాయకులే అనగదొక్కితే మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది అనుకుంటారు? గతంలో కూడా మీ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది? ముదిరాజులకు సంబంధించిన నాయకుని మీరు పక్కన పెట్టారు. ఈటల రాజేందర్ గారిని పక్కన పెట్టారు కాబట్టి మీకు అధికారంలో ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం కంటపెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బలమైన నాయకుని తీసుకొచ్చి ఒక మూల కూర్చోబెడితే అంత బలమైన ముదిరా నాయకుని మూల కూర్చోబెట్టారని ముదిరాలందరూ కోపంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం పెట్టారు. ఈరోజు మీ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తారు కదా, ఏదైతే ఈటెల రాజేందర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు బీజేపీ స్పందించకపోతే ముదిరాజులను కావచ్చు, బీసీలను కావచ్చు కోల్పోతారని ముదిరాజు నాయకులు అయితే చెప్తున్నటువంటి సందర్భం. నిజంగా అందరికీ కూడా అనుమానం వస్తూ ఉంది, బీజేపీలో ఎందుకు గమ్మున కూర్చురు, అందరూ ఎందుకు నోరు మెదపడటం లేదని చెప్పేసి ప్రశ్నలు బలంగా ప్రజల్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. సరే, చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్పందిస్తారా ముదిరాజుల ప్రెస్ మీట్తోనైనా బీజేపీ నాయకులు స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.